అమరావతి ఏదైతే 19-24 మధ్యలో జరిగిన అంశాల్లో పోరాటం చేసిన వారిలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతవరకు వాళ్ళకి గుర్తింపు ఇచ్చింది, వాళ్ళకి పదవుల విషయంలో కావచ్చు, వారి సేవలు వినియోగించే విషయంలో? ఈ ప్రాంత రైతులుగా మేము ఎవరం కూడా మాకేదో పదవి కావాలి, మాకేదో గుర్తింపు కావాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర పరిపాలనకు సంబంధించి ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? అలాగే 3 జోన్లుగా చేసి విభజించి 3 ప్రాంతాలకి సమాన అభివృద్ధి, అట్లాగే సంక్షేమ పథకాలు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోకి వచ్చినప్పుడల్లా అభివృద్ధిలో వేగం పుంజుకోవటం, దాంతోపాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా చేయటం అనేది మనం అందరం గమనిస్తూ ఉంటాం. అయితే ఓవరాల్గా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి అంటారు. ఇక్కడ లోకల్గా ఉన్నాయా ఇండియన్ చేసి ఇక్కడ వాళ్ళకి ఉపాధి అవకాశాలు అంటే ఇక్కడ వచ్చేటటువంటి యాక్టివిటీస్ని బట్టి ఉంటాయండి. ఇప్పుడు రైతులకు సంబంధించి కాకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం 15 ఏళ్ళు ఉండాలని పవన్ కళ్యాణ్ గారు ప్రతి వేదిక మీద చెప్తా ఉన్నారు. అంత అవసరం కానీ ఆయన చెప్తున్న దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలన్నా, ఆంధ్రప్రదేశ్ ఒక గాడిలో పడాలన్నా, ఆర్థికంగా అధాపాతాళానికి వెళ్లకుండా ఉండాలి, భవిష్యత్ తరాల ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అని అంటే అలాగే ప్రభుత్వాలు కొన్ని కుటుంబాలని దత్తత తీసుకోవడానికి కొంతమంది ఇచ్చారు కదా, ఎట్లా ఉంది అభివృద్ధి? ఇది ఎలా ఉంటుందంటే అండి, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎప్పుడు చాలా దూరదృష్టితో ఉంటుంది. ఇప్పుడు మొదలుపెట్టిన మొదట్లో అంటే మీరు చారిటీ వర్క్స్ కూడా చాలా చేస్తూ ఉంటారు, దాన్ని కూడా పెద్ద ఎత్తున కంటిన్యూటీ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు రాజధాని చేసినాక ఇంకొంచెం వెసులుబాటు ఎక్కువైంది. వెసులుబాటుతో పాటు ధైర్యం పెరిగింది. ఏం పర్లేదు, మనం ఎంత ఎన్టీఆర్ గారి విగ్రహం నిర్మాణానికి సంబంధించి భూమి కేటాయింపు ఈ ప్రాంతానికి ఏంటి, దాని విశేషాలు ఏంటి? భారతదేశంలో తెలుగు ప్రజలకు గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తిగా, తెలుగుదేశం పార్టీ నాయకుడిగా కాకుండా నందమూరి తారక రామారావు గారు. చంద్రబాబు నాయుడు గారి మీద మీ అందరు రైతులు కావచ్చు, రాష్ట్రం కావచ్చు, ప్రజ బాగా ఉన్నట్టుంది కదా. సహజంగా ఒక రాక్షస పాలన పోయి ఒక మంచి వ్యక్తి పాలన వచ్చినప్పుడు ప్రెజర్ ఉండటం చాలా సహజం. ఆ ప్రెజర్ అంతా నమస్కారం కిరణ్ కుమార్ గారు. నమస్కారం అండి. అమరులైన రైతులకు సంబంధించి పోరాటాలు చేసిన రైతుల కోసం ఒక స్తూపాన్ని ఏర్పాటు చేయాలని, లేదంటే ఆ స్మారక భవనాన్ని ఇట్లా ఏదో ఒకటి చేయాలని ప్రపోజల్ పెట్టినట్టున్నారు. ప్రపోజల్ అంటే మొన్న అంతకుముందు కలిసినప్పుడు కూడా ఈ ఒక ఆలోచన వచ్చింది. దాన్ని బాబు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మొన్న కూడా దాన్ని చెప్పారు. ఒక స్తూపం ఒకటే కాకుండా ఏదైనా కన్వెన్షన్ అట్లా ఇలా అన్నీ కలిపి చేస్తే, ఎలా చేస్తే బాగుంటుంది అనే దానికి మీరు అందరూ కలిసి ఒక ఆలోచనకు రండి. నేను కూడా అధికారులకు చెప్తాను ఎలా అయితే బాగుంటుంది. మనం ఇప్పుడు తాత్కాలికంగా ఇప్పుడు అనిపించింది కాకుండా భవిష్యత్తులో కూడా అక్కడికి వచ్చి చూస్తే మనకు ఒక మెమరబుల్గా ఉండాలి, ఐకానిక్గా ఉండాలి, మెమరీ లాగా ఉండాలి. అది ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది ఆలోచించి మరి దానికి తగ్గట్టు చర్యలు తీసుకొని ముందుకెళ్దామని బాబు గారు తెలియజేయటం జరిగింది. అంటే వీటితో పాటు అమరావతి ఏదైతే 19-24 మధ్యలో జరిగిన అంశాల్లో పోరాటం చేసిన వారిలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతవరకు వాళ్ళకి గుర్తింపు ఇచ్చింది, వాళ్ళకి పదవుల విషయంలో కావచ్చు, వారి సేవలు వినియోగించే విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? అంటే అమరావతి ప్రాంత రైతులుగా, అమరావతి ప్రాంత రైతుల జేఏసీ ఇక్కడ పనిచేసిందండి. ఈ అమరావతి ప్రాంత రైతులు, రైతు కూలీలు, అదేవిధంగా దళితులు, మైనార్టీలు అందరం కూడా కలిసి ఇక్కడ ఒక జేఏసీ లాగా ఫామ్ అయ్యి మేము పనిచేయటం జరిగింది. మేమందరం కూడా ఎకరానికి ఇంత అని చెప్పి డబ్బులు వేసుకొని పోరాటం చేయటం జరిగింది. ఆ పోరాటంలో భాగంగా అనేక సంస్థలు, అనేక రకాల వ్యక్తులు, పార్టీలు అందరూ కలిసి వచ్చాయి. అదేవిధంగా మాకు మరి ముఖ్యంగా మా స్థాయిలో రైతులు వెళ్ళి ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఒక లాయర్ని పెట్టుకుంటే ఆ లాయర్ని మాకు అనుకూలంగా వాదించడానికి సిద్ధంగా ఉండడం అనేది కూడా మాకు తెలుసు. అటువంటి అంటే మా లాయర్ని కూడా ప్రలోభాలకు గురి చేసి ఒత్తిడికి గురి చేయగల వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మేము భయపడి, అప్పుడే కేంద్రంలో ఎవరైతే మనకి సపోర్ట్గా ఉంటారని మేము మరి బహిరంగంగా ప్రజల్లోకి
మా యొక్క సమస్యల్ని తీసుకెళ్ళి మరి మాకు మద్దతు తెలియజేయడానికి పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా వెనకుండి ఈ లాయర్లకు సంబంధించి కోర్టులకు సంబంధించి అంశాలని మాకు అండదండలు అందించడానికి సుజనా చౌదరి గారిని కలిసి వారి యొక్క తోడ్పాటుతో పబ్లిక్లో మద్దతు కోసం మీరు జనసేనగా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అన్ని పార్టీలు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ అన్నీ కలిసి వచ్చినాయి, అనేక సంస్థలు కలిసి వచ్చినాయి. మాకు వెనక మాత్రం మొదటి నుంచి చివరి దాకా సుజనా చౌదరి గారు ఉండి మాకు సహాయ సహకారాలు అందించారు. ఈ ప్రాంత రైతులుగా మేము ఎవరం కూడా మాకేదో పదవి కావాలి, మాకేదో గుర్తింపు కావాలి అనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు ఎవరు కూడా లేరు. అయితే ఇంత ఉద్యమం జరిగినాక, ఇన్ని చేసినాక ఎవరన్నా ఒకళ్ళిద్దరు ఆ పదవుల కోసం ఇంట్రెస్ట్ ఉంటే ఉండొచ్చేమో, కానీ అదే ముఖ్యమనే ఉద్దేశంతో ఎవరన్నా ఉన్నారని అయితే నేనైతే అనుకోవట్లేదు ఈ ప్రాంత రైతులు ఎవరు. ఓకే, ఇక్కడ వాళ్ళు అయితే మాత్రం అలా అనుకోవట్లేదు. కానీ వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఉన్నారా మీది కోవలో? మా ప్రాంత రైతులు ఎవరికి కూడా అమరావతి ఉద్యమం నేపథ్యంలో మేము మామూలుగా చూస్తూ ఉంటాం టీవీల్లో, అమరావతి ఉద్యమం అది ఇది అలా వచ్చింది ఇలా ఇలా అని ఉంటుంది. అమరావతి ఉద్యమం నేపథ్యంలో ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కానీ, రైతు కూలీలకు కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి మద్దతుగా ఈ ప్రాంతానికి వచ్చి నిలబడిన వాళ్ళకి నిలబడటం అంటే ఇట్ మీన్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫోకస్ అయ్యి కొంత పని చేసి సహాయ సహకారాలు అందించిన వాళ్ళకి పదవులు రావటం జరిగింది. దానికి మాకేం ఇబ్బంది లేదు, మేము సంతోషంగానే ఉన్నాం. ఇప్పుడు ఎవరైనా కానీ ఈ ప్రాంతానికి వచ్చి ఎంతో కొంత మాకు అందజేసిన వాళ్ళు వారి యొక్క కృషితోనో లేకపోతే వారి యొక్క అవకాశాలు వస్తే మేమేమి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే అవి కావాలని మేము ఎవరం కోరుకోవట్లేదు కాబట్టి అవి వారికి వచ్చినందుకు మేమందరం సంతోషంగానే ఉన్నాం. కాకపోతే ఎవరైనా సరే ఈ అమరావతి ఉద్యమ నేపథ్యంలో పదవులు తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా ఈ అమరావతి ప్రాంతానికి కానీ, అమరావతి ఉద్యమానికి కానీ నష్టం చేసేటట్టుగా వ్యవహరించకుండా ఉంటే, అంటే ఈ ప్రాంతానికని కాదు, దీన్ని అడ్డం పెట్టుకొని దీని యొక్క ఫోకస్తో పదవులు పొంది ఆ తర్వాత వారి యొక్క వ్యవహార శైలి వల్ల వీరు ఆ ప్రాంతం వాళ్ళేమోనని అపోహ పడటం, లేకపోతే వీరు అమరావతి ఉద్యమ నేపథ్యంలో వచ్చి ఈ పదవిలో కూర్చొని అలా చేశారు ఇలా చేశారు అని అంటే మాత్రం మేము చాలా బాధపడతాం. కాబట్టి వారంతా ఈ విధంగా పదవుల్లోకి వచ్చిన వాళ్ళంతా చక్కగా కరెక్ట్గా ఉండి వారు మంచి పేరు తెచ్చుకొని మా ప్రాంతానికి కూడా మంచి పేరు తేవాలని మాత్రమే మేము అందరం కోరుకుంటున్నాం. అంతేగాని వేరేగా అట్లా. రాష్ట్ర పరిపాలనకు సంబంధించి ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? అలాగే 3 జోన్లుగా చేసి విభజించి 3 ప్రాంతాలకి సమాన అభివృద్ధి, అట్లాగే సంక్షేమ పథకాలు ప్రధానంగా చాలా హామీలు ఇచ్చారు. ఫ్రీ బస్సు ఇవన్నీ ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ఉన్నారు. ఎట్లా ఉంది ఆర్థిక పరిస్థితి? మీరేం గమనించారు తెలుగుదేశం నాయకుడిగా? ఎట్లా ఉంది ఆయన పరిపాలన లోపాలు? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మనందరికీ 1994 తెలుసు. అంతకుముందు కూడా ఆయన యొక్క దీక్షా దక్షత తెలుగుదేశం పార్టీలో తెలుసు. అంతకుముందు మంత్రిగా పనిచేసినప్పుడు కూడా వారు ఏ విధంగా వ్యవహరించారని గతంలో ఉన్నటువంటి పెద్దలకే అందరికీ తెలుసు. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోకి వచ్చినప్పుడల్లా అభివృద్ధిలో వేగం పుంజుకోవటం, దాంతోపాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా చేయటం అనేది మనం అందరం గమనిస్తూ ఉంటాం. అయితే రాష్ట్రం గత ప్రభుత్వ కాలంలో విపరీతమైన అప్పులకి గురవటం, ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి ఉండటం, మరి ఒకసారి పీకల్లో దాకా అప్పుల్లోకి వెళ్ళిపోయినాక దానిలో నుంచి బయటపడటం అంటే అంత తేలిగ్గా అవ్వదు. ఆ పీకల్లో నుంచి పైకి వెళ్లకుండా అక్కడి నుంచి కిందే ఉంటా మునిగిపోకుండా అప్పులు కానివ్వండి, లేకపోతే మునిగిపోకుండా కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో మరి సంక్షేమ పథకాలు ఇక్కడ యొక్క వీరి కృషితో వచ్చేటటువంటి డెవలప్మెంట్తో వచ్చేటటువంటి ఇన్కమ్ సోర్స్తో అనేక రకాలైనటువంటి పథకాలు చేస్తూ ఉన్నారు. మరి 5 సంవత్సరాల పాటు ప్రభుత్వ ఉద్యోగులకి ఎవ్వరికి కూడా 1వ తారీఖు జీతాన్ని ఇచ్చిన పాపాన జగన్మోహన్ రెడ్డి గారు. ఈసారి మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చినాక అటువంటి సమస్యే రాలేదు ఇంతవరకు. ఆ పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా
ఆర్థికంగా ఎంతో ముందున్నటువంటి తెలంగాణ రాష్ట్రం కూడా 1వ తారీఖు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇది గత ప్రభుత్వం నుంచే అక్కడ ఆ పరిస్థితులు ఏర్పడినాయి. ఇప్పుడు ప్రభుత్వానికి కూడా అదే విధంగా ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క చాకచక్యంతో, కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో, మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క పూర్తి స్థాయి అండదండలతో మరి అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలని అమలు చేయడం జరిగింది. ఒక పెన్షన్కే ఇప్పుడు సుమారుగా 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అదేవిధంగా మరి ఫ్రీ బస్సుని అమలు చేశారు. అదేవిధంగా మత్స్యకారులకి అనేక సౌకర్యాలు కల్పించారు. అదేవిధంగా రైతులకి మరి ప్రతి సంవత్సరం రైతు భరోసా ఇస్తున్నారు, ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, అనేక రకాలైనటువంటి యంత్ర పరికరాలు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పూర్తిగా తొలగించారు. రైతులకు అవసరమైన పరికరాలు, యంత్రాలు, ట్రాక్టర్లు ఇవన్నీ అసలు ఇవ్వలేదు అప్పుడు. అవన్నీ కూడా ఇప్పుడు ఇస్తున్నారు. డ్రోన్స్ కూడా ఇస్తున్నారు మందులు పిచికారీ చేయడానికి. ఇట్లా వివిధ రంగాల్లో అనేకమైనటువంటి ఇంప్లిమెంటేషన్సే కాకుండా గతంలో అమలు చేస్తే ఇంకా భవిష్యత్తులో అవసరమైన అన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. దాదాపుగా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆర్థికంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయినా కూడా నెట్టుకొస్తున్నారు. కానీ ఇంకా కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని, అదేవిధంగా ఈ కంపెనీల యొక్క ప్రభావం మనకి ఇన్కమ్ సోర్స్ పెరగాలంటే కొంత సమయం ఉండిద్ది. ఆ సమయం వచ్చేదాకా వారి సహకారంతో ముందుకు తీసుకెళ్తే ఆ తర్వాత మనమే స్వయంగా ఎదగటానికి అవకాశం ఉంటుందని చెప్పి మేమందరం అనుకుంటాం. మీరంతా ఆ రకంగా వెయిట్ చేసే పరిస్థితి ఉంటుందంటారు. ఓవరాల్గా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి అంటారు. ఇక్కడ లోకల్గా ఏమైనా ఉన్నాయా ఇన్బిల్డ్ చేసి ఇక్కడ వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు? అంటే ఉపాధి అవకాశాలు అంటే ఇక్కడ వచ్చేటటువంటి యాక్టివిటీస్ని బట్టి ఉంటాయండి. ఇప్పుడు రైతులకు సంబంధించి కాకుండా, అంటే రైతులకు సంబంధించి పిల్లలు బీటెక్లు, ఎంటెక్లు ఇట్లా చదివిన వాళ్ళకి కాకుండా అక్కడి నుంచి కింద స్థాయి చదువులు చదివిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉపాధి అవకాశాలకి ఇబ్బందులు లేవు. అదేవిధంగా వ్యవసాయ కూలీలకి ఆ స్థాయి 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీలు ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ వెసులుబాటు ఉంది. దాదాపుగా అందరూ కూడా వీటిలో పనిచేస్తున్నారు. హైకోర్టు, సెక్రటరియేట్ ఇట్లా ఈ సంస్థలన్నింటిలో పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రైవేట్గా వచ్చిన కంపెనీలు ఇప్పుడు చాలా ప్రైవేట్ కంపెనీస్ వచ్చినాయి కదా, వాళ్ళకు కూడా అవసరం. వాళ్ళు కూడా మరి కొంచెం చదువుకున్న వాళ్ళని కంప్యూటర్ ఆపరేటర్స్గా రకరకాలుగా తీసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర కొంతమంది పనిచేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం 15 ఏళ్ళు ఉండాలని పవన్ కళ్యాణ్ గారు ప్రతి వేదిక మీద చెప్తా ఉన్నారు. అంత అవసరం కానీ ఆయన చెప్తున్న దాన్ని మీరు ఎట్లా చూస్తారు? మీరు చెప్తున్న ప్రణాళికలు, బాబు గారు రచిస్తున్న వ్యూహాలు, భవిష్యత్తుకు సంబంధించి తరాలకు నిర్మించబోయే రాజధాని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు 15 సంవత్సరాలు ప్రజలు ఇవ్వాలంటారా? ఇస్తారని నమ్మకం ఉందా మీకు? అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలన్నా, ఆంధ్రప్రదేశ్ ఒక గాడిలో పడాలన్నా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ శ్రీలంక లాగో, బంగ్లాదేశ్ లాగో, అంటే నేను చెప్పేది అక్కడ ఉన్నటువంటి కల్లోలాల గురించి కాదు, ఆర్థికంగా అధాపాతాళానికి వెళ్లకుండా ఉండాలి. భవిష్యత్ తరాల ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అని అంటే తప్పనిసరిగా 15 సంవత్సరాల పాటు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ యొక్క కూటమి అధికారంలో ఉండాల్సిన ఆవశ్యకత అయితే తప్పనిసరిగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరాచక పాలన చూసిన తర్వాత మరలా జగన్మోహన్ రెడ్డికి రాజ్యాధికారం అప్పజెపితే ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అవుతుంది, ఈ తరాలు ఎలా దెబ్బతింటాయి అనే దాని మీద పవన్ కళ్యాణ్ గారికి ఒక పూర్తి అవగాహన వచ్చిన తర్వాత, అది మరి ముఖ్యంగా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి వే ఆఫ్ పాలన దగ్గర నుంచి చూసి ఆ పరిపాలించే విధానం కానీ, ఆయన యొక్క ఆతృత కానీ, ఏదన్నా చేయాలనేటటువంటి ఆయన యొక్క విజన్ కానీ, మరి మోడీ గారి యొక్క సహాయ సహకారాలు ఇవన్నీ కూడా ఉండాలంటే సుమారు మనం అందరం కలిసి ఉంటేనే ఈ ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది అని కేవలం ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే రాజకీయాలకు అతీతంగా మరి పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యాఖ్యలు ప్రతి వేదిక మీద చేస్తున్నారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. 15 సంవత్సరాలు ఇస్తారంటారా కంటిన్యూటీగా ప్రజలు మీకు? మనం ప్రజలు బాగుండాలన్నా, మరి ఆంధ్రప్రదేశ్ బాగుండాలన్నా ఉంది. అయితే ప్రభుత్వం కూడా, మా బాబు గారికి కూడా కార్యకర్తలుగా మా అందరి రిక్వెస్ట్ ఏంటంటే, కేవలం ప్రభుత్వం నడపటమే కాదు, పార్టీని కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉందని
గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు చాలామంది చెప్పినా కూడా చంద్రబాబు గారు ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచిస్తా, భవిష్యత్తు గురించి ఆలోచిస్తా, పార్టీ మీద కొంచెం దృష్టి తగ్గించినప్పుడల్లా పార్టీ ఇబ్బందులకు గురవుతూ ఉంది. ఈసారి అలా జరగకుండా సిస్టమ్ ఏర్పాటు చేసుకొని పార్టీ మీద కూడా దృష్టి పెడతానని చెప్పి చంద్రబాబు గారు చెబుతున్నారు. అయినా కొంచెం టైం తక్కువ కేటాయిస్తున్నారు. ఇంకొంచెం ఎక్కువ టైం భవిష్యత్తులో ప్రభుత్వ కార్యకలాపాలు గాడిలోకి వచ్చినాక ఎక్కువ టైం కేటాయిస్తా ఉంటున్నారు. ఎక్కువ టైం కేటాయించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజకీయ పార్టీగా మనం మనుగడ సాధించి రాజకీయ పార్టీగా మనం ఉన్నప్పుడే, డెవలప్ అయినప్పుడే, రాజకీయంగా మనం అన్ని రకాల కార్యకలాపాలు చేసి మనం ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచినప్పుడు మాత్రమే మన ప్రభుత్వం కంటిన్యూషన్ అవుతుంది. మనం పార్టీని టైం కేటాయించకపోతే, ప్రభుత్వం మీద దృష్టి కేటాయిస్తే కొంత ఇబ్బందులకు గురవాల్సిన అవసరం ఉంటుంది. దానికి ఈసారి లోకేష్ గారు కొంత ఫీడ్బ్యాక్ ఉంది. మరి యువకుడు, అదేవిధంగా మరి ఒక నిరూపించుకున్నటువంటి లీడర్గా తయారయ్యారు. లోకేష్ గారి మీద తెలుగుదేశం పార్టీ యొక్క కేడర్కి కానీ, నాయకులకు కానీ నమ్మకం ఉంది, స్ఫూర్తి వచ్చింది. అదేవిధంగా లోకేష్ గారు కూడా చాలా ఎన్టీ రామారావు గారి స్టైల్లో స్ట్రైట్ ఫార్వర్డ్గా పాలిటిక్స్లో, అంటే అవుట్లుక్, అంటే బయట పేపర్లో, మీడియాల్లో ఎలా ఉన్నా ఇన్నర్గా మాత్రం ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడితేనే ఒక గాడిన పార్టీ కానీ, వ్యవహార శైలి కానీ వస్తుందనేటటువంటి మరి అభిప్రాయంతో ఉన్నారని నాకైతే తెలుస్తూ ఉంది. మీకైతే ఆ విషయంలో తెలుస్తుంది. అంటే ప్రతిసారి పార్టీ ఆఫీసుల్లోనూ ఎమ్మెల్యేల చేత, అధ్యక్షుల చేత, మంత్రుల చేత, అలాగే నారా లోకేష్ గారి శిబిరంలో కావచ్చు, ఏ సమస్యలు ఉన్నా సరే చాలామంది క్యూ కడతా ఉన్నారు. వాటికి సంబంధించి పరిష్కారం ఎట్లా ఉంటుంది? అంటే జెన్యున్గా మెసేజ్లు వస్తున్నాయని కొంతమంది చెప్తా ఉన్నారు. దాని మీద వాకప్ చేసినప్పుడు మీకేమనిపించింది బేసిక్గా? అంటే ఈ రెండు రకాలు ఉంటాయండి. చాలా సమస్యలు మనం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినా, ఎంపీ గారి దగ్గరికి వెళ్ళినా పరిష్కారం అవుతాయి. అక్కడికి వెళ్ళి అడుగుతారు, అక్కడ వారు పరిష్కారం చేసి దాని మీద దృష్టి పెట్టి చేసేలోపు ఇంకా ఫాస్ట్గా అవుతాయి. లోకేష్ గారి దగ్గర నుంచి వస్తే చాలా తొందరగా అయిపోతుంది అని ఆతృతతో వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇక్కడ కాదులే అని అక్కడికి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎక్కువ 10% మాత్రమే ఇక్కడ పరిష్కారం అవ్వకుండా ఉన్నాయి, అక్కడికి వెళ్ళి పరిష్కారం చేసుకోవటానికి వెళ్ళి ఓ 10% కనపడుతుంటాయి. మిగతా అన్నీ ఈ స్థాయిలోనే పరిష్కారం అవుతాయి. ఆతృతతో ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. సహజం. ఆ లీడర్ మీద ఉన్నటువంటి క్రేజ్, లీడర్ మీద ఉన్నటువంటి నమ్మకం మూలాన అలా వెళ్తూ ఉంటారు. అయితే వెళ్ళి అన్నీ కూడా ఫాలో అప్ చేస్తారు. వాళ్ళు ఫాలో అప్ చేస్తున్నారు. దానికి వింగ్స్ ఏర్పాటు చేశారు. మినిమం 3 డేస్లోనే దానికి సంబంధించినటువంటి మెసేజ్లు రావటం కానీ, దానికి సంబంధించినటువంటి ప్రొఫార్మా ఫాలో అవటం కానీ, అవి కలెక్టరేట్కి వెళ్ళాలా, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలా, కన్సర్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళటం కానివ్వండి, స్థానికంగా ఉన్నటువంటి నాయకులకి, అంటే ఎమ్మెల్యేలకి, ఎంపీలకి దాన్ని కమ్యూనికేట్ చేయటం కానివ్వండి, ఆ బాధ్యతలు అక్కడ ఎవరో ఒకళ్ళకి అప్పచెప్పటం కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్ ప్రకారం జరిగిపోతూ ఉన్నాయండి. అంత ఏదైతే ప్రభుత్వం తన పని తను వ్యవస్థ నిర్మాణంలో భాగంగా అన్ని ఏ పనులు ఆ పనులు చేసుకుంటూ వెళ్తుంది. అలాగే ప్రభుత్వాలు కొన్ని కుటుంబాలని దత్తత తీసుకోవడానికి కొంతమంది పిలిచారు కదా, ఎట్లా ఉంది ఆ ప్రోగ్రాం? ఇది ఎలా ఉంటుందంటే అండి, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎప్పుడు చాలా దూరదృష్టితో ఉంటుంది. ఇప్పుడు మొదట్లో అందరూ ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది, కన్ఫ్యూజ్ అవుతుంటారు. కొంత సమయం తీసుకోగా అర్థం అవుతుంది. ఇక్కడ ఏంటంటే సిఎస్ఆర్ నిధులు ఉంటాయి కదా, అవి కూడా ఆ కంపెనీల వాళ్ళే కదా ఇచ్చేది. ఆ కంపెనీల వాళ్ళు ఆ నిధులు ఇస్తే ఆ నిధులతో డెవలప్ చేస్తే అయిపోద్ది కదా ప్రభుత్వం అనేది కొంతమంది ఆలోచన ఉంటుంది. ప్రతిపక్షాలు కూడా అలా విమర్శించడం మనం చూస్తా ఉన్నాం. సిఎస్ఆర్ నిధుల వల్ల మనం ఒక రోడ్డు వేస్తాం, లేకపోతే ఇంకోటి స్కూల్ కడతాం, కానీ ఆ కంపెనీకి కానీ, ఆ కంపెనీ అధినేతలకు కానీ బాధ్యత ఉండదు. సామాజిక బాధ్యత అంతవరకే ఉంటుంది. ఆ డబ్బులు ఇచ్చేసాం, మన పని అయిపోయింది, మన ఆడిట్లు దాంట్లో మేము సిఎస్ఆర్ కింద చేసాం, అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళని డైరెక్ట్గా లింక్ చేస్తే వారికి కూడా వీళ్ళని అభివృద్ధి చేసాం, ఇన్ని కుటుంబాలను పైకి తీసుకెళ్ళాం అనే ఒక తృప్తి. కొంత డబ్బులు సంపాదించినాక పెద్దవాళ్ళకు కూడా, అంటే ఆర్థికంగా వెసులుబాటు ఉన్న వాళ్ళకు కూడా రకరకాల వాటిల్లో ఒక తృప్తి పొందుతూ ఉంటారు. ఇలా అభివృద్ధి చేసి వీళ్ళని పైకి తీసుకెళ్తే ఆ సాటిస్ఫాక్షన్ ఇలా ఉంటుంది అనేటటువంటిది
చంద్రబాబు నాయుడు గారు వారిలో సృష్టించి కల్పించడం వల్లే వారు ముందుకు వస్తున్నారు. వీరు కూడా టేకప్ చేస్తూ ఉన్నారు. వారిని చూసి ఇంకో నలుగురు ఒకరిని చూసి ఒకళ్ళు దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటా ఉంటే భవిష్యత్తులో బాగుంటుంది, అందరికీ మంచి ఉపయోగం ఉంటుంది అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. ఈ ఆలోచనకు తగ్గ విధంగా దానికి ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలి. కొంచెం పై స్థాయిలో ఉన్నంత కింద స్థాయి దాకా ఈ వ్యవహారం రావడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఈ టైం తీసుకున్నా కూడా భవిష్యత్తులో ఈ సిస్టమ్ అయితే చాలా బాగుంటది. ఒకప్పుడు ఉన్నదే ఇది. మనం గత కాలంలో పెద్దలు మురళీమోహన్ గారు చెప్తా ఉంటారు, మేము చిన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా చేశారు అలా చేశారు సినిమాలో చూస్తాం. మురళీమోహన్ గారి సినిమాల్లో అంటే ఎగ్జాంపుల్ ఏదో సినిమాలో చూశాను నేను మురళీమోహన్ గారు వారాల అబ్బాయి గుండి సత్యనారాయణ గారి ఫ్యామిలీలో ఇంకో ఫ్యామిలీలో వారం రోజు భోజనం చేసి చదువుకొని ఇలా వెళ్తా ఉంటారు. అంటే ఏంటి అర్థం, ఆ కొంచెం ఉన్నతమైన ఫ్యామిలీ మరి చదువుకోలేని వాళ్ళని ఇట్లా చదివించడం ఈ చేసినాయి. అదే విధానాన్ని ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్కి తెలియదు, అసలు తెలియదు. ఆ తెలియని దాన్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలనేది చూస్తున్నారు, భారీ స్థాయిలో చేయాలని. కింద స్థాయిలో గ్రామాల్లో మొదటి నుంచి ఉంటుందండి. టౌన్లో అర్బనైజ్డ్లో చాలా తక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్న వ్యక్తిగత సంబంధాలు కానివ్వండి, సామాజిక సంబంధాలు కానివ్వండి, రైతుల యొక్క పరస్పర అవసరాలు కానివ్వండి, రైతు కూలీలకు ఉండే అవసరాల రీత్యా ఇవన్నీ కూడా గత కొంతకాలంగా ఈ గ్రామీణ వ్యవస్థలో ఉన్నాయి. ఉన్నాయి. కానీ గ్రామీణ వ్యవస్థలో రైతుల యొక్క స్థితిగతులు దెబ్బతింటం వల్ల ఇవి ఇండస్ట్రియలిస్టుల చేతులకి వెళ్ళిపోయింది. అంతేగాని గ్రామీణ వ్యవస్థలో ఎప్పటి నుంచో ఇది ఉంది. ఇలాంటిది ఉన్నాయండి. నాకు తెలిసి నాకు కూడా ఉన్నాయి. నేను చిన్నప్పుడు కూడా ఉన్నాయి. నేను కూడా పూలింగ్ ఇచ్చేదాకా నేను చదువుకున్నా కూడా నేను పూలింగ్కి పొలం ఇచ్చేదాకా కూడా నేను కూడా వ్యవసాయం చేస్తానే ఉన్నాను. నేను చేస్తున్నాను. నా రిలేటివ్స్ కూడా చాలా మంది వ్యవసాయం మానేశారు. వాళ్ళందరికీ కూడా భూములు నేనే కౌలు తీసుకొని వ్యవసాయం చేశాను భారీ స్థాయిలో. అప్పటి నుంచి కూడా అంటే నా వయసు వచ్చినాక కూడా అలాంటి ఏర్పాట్లు జరిగినాయి, ఇక్కడ జరుగుతున్నాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి మా కుటుంబ పరంగా. కాకపోతే ఏంటంటే అన్ని ప్రాంతాల్లో ఉన్న రైతులకు ఆ వెసులుబాటు లేదు. ఇప్పుడు కూడా మాకు ఉండదండి అంత వెసులుబాటు. చంద్రబాబు నాయుడు గారు రాజధాని చేయటం, ఆర్థికంగా మనం కొంచెం ధైర్యం తెచ్చుకోవటం, మనకు ఒకవేళ అప్పు అయినా కూడా మనం వాళ్ళకి ఇప్పుడు అవసరానికి వాళ్ళకి ఉపయోగపడితే మన అప్పుదే ఉంది, రేపొద్దున ఏదోటి చిన్నది అమ్మేసి అప్పులు తీర్చుకోవచ్చు. కానీ సమయానికి వాళ్ళకి అవసరానికి అప్పు కూడా పుట్టదు. కాబట్టి వారి అవసరాలకి ఏదో మన స్థాయిలో మనకు చేస్తూ ఉంటాం. ఈ సహజంగా కొంచెం ఇబ్బందులు గ్రామీణ వ్యవస్థలో ఉన్నాయి. ఈ P4 అనేది మంచి పథకం, అంటే ఎప్పటి నుంచో ఉన్నది, మళ్ళీ ఆయన తీసుకొచ్చి ఆయన మీద బాగా ప్రెజర్ ఉన్న ఎప్పటి నుంచో పథకం కాదు, ఇలాంటి సిస్టమ్ వ్యవస్థ అనేది గ్రామీణ వాతావరణంలో చదువుకోలేదంటే వ్యవస్థీకృతంగా లేదు. దాన్ని ఇప్పుడు ఒక వ్యవస్థీకృతంగా దీన్ని తీసుకొచ్చి అలా అంటే మీరు చారిటీ వర్క్స్ కూడా చాలా చేస్తూ ఉంటారు, దాన్ని కూడా పెద్ద ఎత్తున కంటిన్యూటీ చేస్తూ ఉన్నారు. ఏంటి అంటే ఇదేంటంటే అండి, మా తాతగారి నుంచి సోషలిస్టు భావజాలంలో నుంచి వచ్చినటువంటి కుటుంబ నేపథ్యం మాది. ఆ నేపథ్యంలోనే మా తాతగారు మరి 10-15 సంవత్సరాలు ఇక్కడ సర్పంచ్గా పనిచేశారు. సోషలిస్ట్ పార్టీ అంటే తెలుగుదేశం ఏర్పడక ముందే ప్రెసిడెంట్గా ఉండి వారి వర్గాన్ని మొత్తాన్ని తెలుగుదేశంలో చేర్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతాలకు అనుగుణంగా వ్యక్తిగతంగా కుటుంబ పరంగా కష్టాలు వచ్చినా కానీ మేము పార్టీని విడిపోకుండా పార్టీలోనే ఉంటా, మేము మా యొక్క పార్టీకి అండదండలుగా ఉంటూ పార్టీలోనే కొనసాగుతూ మాకు చేతైనటువంటి సహాయ సహకారాలు మా తాతగారు మా తల్లిగారు ఆ తర్వాత నేను కంటిన్యూటీ చేయటం జరిగింది. ఈ కంటిన్యూషన్లో మేము అనేక ఆర్థిక భారాలు ఇబ్బందులకు కూడా గురవుతానే ఉంటాం. అయినా కూడా ఆర్థిక భారాలు ఇబ్బందులకు గురైనా కూడా వాటన్నిటిని తట్టుకొని నిలబడి ముందు తీసుకెళ్తా ఉన్నాం ఈ కార్యక్రమాలన్నీ. అయితే చంద్రబాబు నాయుడు గారు రాజధాని చేసినాక ఇంకొంచెం వెసులుబాటు ఎక్కువైంది. వెసులుబాటుతో పాటు ధైర్యం పెరిగింది. ఏం పర్లేదు, మనం ఎంత ఖర్చు పెట్టినా, అంటే ఎంత అంటే భారీ స్థాయిలో అని కాదు, అంటే నా చుట్టుపక్కల ప్రాంతంలో నా చుట్టుపక్కల ఉన్న ఆర్థిక వెసులుబాటు ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే నా స్థాయి చాలా తక్కువైనా కూడా నా స్థాయికి మించినటువంటి చారిటీస్ కార్యక్రమాలు చేస్తా ముందుకెళ్తా ఉన్నాం. దాంట్లో అందరికీ అంటే మీరిచ్చే చిరు సహాయం వాళ్ళ జీవనోపాధికి ఉపయోగపడే విధంగానే ఉంటాయి కదండి.
అవునండి. మరి నేనేంటంటే కొన్ని సెలెక్ట్ చేసుకుంటానండి. ఆటిల్లో ఏమన్నా ఇంకా బెటర్‌గా ఉంటే మార్చుకుంటా ఉంటాను. గత ప్రభుత్వం కాలంలో అంతకుముందు గూడా మన పేదలందరికి గూడా డిసెంబర్ రోజు అంటే డిసెంబర్ 25 వారికి సంబంధించిన పండగ. వారు ఇష్టపడే పండగ గాబట్టి, ఆ పండగ రోజు వృద్ధులందరికీ బట్టలు, దుప్పట్లు అందరికి ఒక కిట్ ఇచ్చేవాడిని. పీల్స్ ఓ చోటకి అందరికి అంటే మంచి అప్పుడు బాబు గారు ఉన్న టైంలో ఆయన ఇచ్చారు. అవునండి, నేను కూడా ఇచ్చేవాడిని. మేము మొత్తం కిట్ ఇచ్చేవాడిని. అట్లాంటి రంజాన్కి మంచి బాస్మతి రైస్, మంచి సేమియా, నెయ్యి, జీడిపప్పు వీటితో కిట్ ఇచ్చేవాడిని ఫ్యామిలీకి. ఇలా కొన్ని సంవత్సరాల పాటు ఇచ్చాను. ఇవి అప్పుడు వరకే ఉపయోగపడుతుంది. వినియోగించుకోవడం వీటిని ఇంకా బెటరైజ్ చేస్తే ఎలా ఉంటుంది, కొంతమంది స్కూల్కి బ్యాగులు ఇవ్వటం ఇట్లా ఇస్తాం. దేవుడికి సంబంధించిన కార్యక్రమాలు అయితే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేకుండా భారీ స్థాయిలోనే నాకున్న దానిలో నేను ఒక చెప్పుకోదగ్గ మొత్తంలో ఏర్పాటు చేస్తూనే ఉంటానండి. నాకు అదొక ఇష్టం దైవ కార్యక్రమాల మీద. వాటితో పాటు స్కూల్స్లో బ్యాగులు ఇవ్వటం అని ఇంకా అనేక రకాల కార్యక్రమాలు చేస్తాం. చర్చిలకు కానీ ఇవన్నీ చేసాం. కానీ నాకు తర్వాత ఏమనిపించిందంటే, మనం ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో మార్పు వచ్చింది. రైతు కూలీలుగా ఉండేవాళ్ళు, వీళ్ళు ఇప్పుడు రైతు కూలీలుగా ఇక్కడ వ్యవసాయం లేదు. వారి జీవనోపాధికి ఇక్కడ కొంతమంది వ్యక్తులు వస్తున్నారు, చాలా మంది, అంటే 30,000 మంది ఇక్కడ వస్తున్నారు. హైకోర్టు ఎంప్లాయీస్, సెక్రటరీ ఎంప్లాయీస్ చాలా మంది ఉంటున్నారు, రకరకాలుగా ఉంటున్నారు. వీళ్ళందరికీ ఏదో అవసరాలు ఉంటాయి. ఈ అవసరాలకి వీళ్ళు ఏదో ఒక వ్యాపారం చేసుకుంటారు. టిఫిన్ బళ్ళు నడుపుతుంటారు, ఫ్రూట్స్ అమ్ముతారు, కూరగాయలు అమ్ముతారు, మరి ఇస్త్రీ చేస్తారు. ఇట్లా అనేకమైన చిన్న సన్నకారుగా ఉన్నటువంటి వ్యక్తులు చేసేటటువంటి అవసరాలకి ఏదైనా వస్తువు రూపేణ ఇస్తే వాళ్ళకి కొన్ని సంవత్సరాల పాటు, అంటే జీవితకాలం కొంతవరకు కొన్ని సంవత్సరాల వరకు కొంత ఉపయోగపడిద్దనే ఉద్దేశంతో నేనేం చేశానంటే, ఈ ఇస్త్రీ బండ్లు ఇవ్వటం, టిఫిన్ బండ్లు ఇవ్వటం, ఫ్రూట్స్ కూరగాయలు అమ్మే బండ్లు ఇవ్వటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ ఒక సంవత్సరం నుంచి చేస్తున్నానండి. వాటిలో భాగంగా సుమారుగా ₹1,00,00,000 పైన ఖర్చు పెట్టి మన నారా లోకేష్ గారి స్ఫూర్తితో అని చెప్పి మా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారి ఫోటోతో, చంద్రబాబు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారి ఫోటోతో అవన్నీ పెట్టి, అంటే నా ఉద్దేశం ఏంటంటే, మనకంత ఆర్థిక వెసులుబాటు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారి మూలాన వచ్చిందనే ఉద్దేశంతో ఏదో నా ఫోటోలు, మా ఫ్యామిలీ ఫోటోస్ వేసుకోకుండా కేవలం నేను వారి ఫోటోలు వేసి నేను మైలేజ్ కూడా తీసుకొచ్చారు. అన్ని రకాలుగా పార్టీకి మైలేజ్ అవనివ్వండి, లేకపోతే వారి యొక్క విధానాల మూలాన నేను ఇది చేయగలుగుతున్నానని నా మనసులో అభిప్రాయం ఉన్నది. ఆ మూలాన నేను ఇలా మాత్రమే ఇస్తున్నానండి. అలా సుమారుగా మా మండలంలో అన్ని గ్రామాల్లో అందజేయటం జరిగింది. అన్ని గ్రామాలు అంటే ఇన్స్పిరేషన్ అయితే వీళ్ళే, ఏదోటి చేయాలి. అలాగే మీ కుటుంబం ఫస్ట్ నుంచి కూడా ఈ సేవా రంగంలో ఉన్నారు కాబట్టి మా కుటుంబ నేపథ్యం ఫస్ట్ నుంచి కూడా అలానే ఉంది. దానికి తోడు తెలుగుదేశం పార్టీ మాకు యాడ్ అయింది. తెలుగుదేశం పార్టీ బాబు గారి విధానం, నా ఎన్టీఆర్ గారి విధానం కూడా మనకు తెలుసు కదా. తర్వాత లోకేష్ గారు కూడా ఇక్కడ చేస్తున్నాయని మనం చూస్తున్నాం కదండి. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకెళ్తున్నాం. ఎన్టీఆర్ గారి విగ్రహం నిర్మాణానికి సంబంధించి భూమి కేటాయింపు ఈ ప్రాంతాన్ని ఏంటి, దాని విశేషాలు ఏంటి, ఆ విగ్రహం ఏర్పాటుతో ఏంటి అంటే, అక్కడ మనకేమైందంటే నార్త్ సైడ్ కృష్ణా రివర్ ఉందండి. ఇక్కడ సీడ్ క్యాపిటల్ అనేది ఏం చేశారంటే 1 కిలోమీటర్, ఈస్ట్ టు వెస్ట్ 1 కిలోమీటర్ ఉంటుందండి. సౌత్ టు నార్త్ 14 కిలోమీటర్స్. ఈ 14 కిలోమీటర్స్ ఈస్ట్ నార్త్ 1 కిలోమీటర్ గ్యాప్లోనే అసెంబ్లీలు, రాజ్భవన్లు, ముఖ్యమంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ ఇవన్నీ వస్తాయండి. ఒక లుక్అవుట్ వస్తుంది. అక్కడి నుంచి వెళ్ళినాక అంబేద్కర్ స్మృతి వనం, ఆ తర్వాత పెద్ద వాటర్ పాయింట్, దాని ఎమ్మటే నీరుకొండ ఉంది. అది నీరుకొండ అనే కొండ ఉంది. ఇది ఒక అనుకోని విధంగా ఒక విజన్గా ఉంది. ఆ విజన్ ప్రకారం ఆ నీరుకొండ మీద ఒక ఎన్టీఆర్ స్టాచ్యూ, తెలుగు ప్రజల యొక్క స్ఫూర్తి ప్రదాత, తెలుగు ప్రజల యొక్క గుర్తింపు, మరి భారతదేశంలో తెలుగు ప్రజలకు గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తిగా, తెలుగుదేశం పార్టీ నాయకుడిగా కాకుండా నందమూరి తారక రామారావు గారు ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ, తెలంగాణ అన్ని జిల్లాల్లో కూడా ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు, రాజకీయ పార్టీ పెట్టకముందే ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. మరి భారతదేశంలో తెలుగు ప్రజలకు గుర్తింపు లేనప్పుడు ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా తెలుగు ప్రజల యొక్క ఆత్మ గౌరవానికి ప్రతీక నందమూరి తారక రామారావు గారు.
ఇటువంటి నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల యొక్క స్ఫూర్తి ప్రదాత కారణజన్ముడు కాబట్టి, అదేవిధంగా మరి సినిమా రంగంలో చూసుకున్నా కూడా విశ్వవిఖ్యాత నట రాజకీయ సార్వభౌమైనటువంటి నందమూరి తారక రామారావు గారు మరి రాముడుగా, కృష్ణుడుగా అనేక దేవుడి పాత్రలు పోషించటంతో పాటు చాలామందికి రాముడంటే ఎన్టీఆర్ రాముడు గెటప్లో ఉన్న ఫోటోనే రాముడుగా, ఎన్టీఆర్ కృష్ణుడు గెటప్లో ఉన్న ఫోటోనే కృష్ణుడుగా చూస్తున్నటువంటి మరి తెలుగు జాతి ప్రజలకి మరి భవిష్యత్తులో కూడా అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. అది దిగ్విజయంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మరి ఈ 3 సంవత్సరాల్లోనే దాని యొక్క కార్యకలాపాలు మొదలు పెట్టడంతో పాటు పూర్తి చేసేస్తే బాగుంటుందని మేము ఎంతో ఆశపడుతున్నాం. తెలుగుదేశం పార్టీ అభిమాన కార్యకర్తలుగానే కాకుండా నందమూరి తారక రామారావు గారి యొక్క అభిమానులుగా, తెలుగు జాతి ప్రజలుగా, తెలుగు జాతిలో పుట్టిన వ్యక్తిగా కూడా మేమందరం కోరుకుంటా ఉన్నారు. సరే, చంద్రబాబు నాయుడు గారి మీద మీ అందరు రైతులు కావచ్చు, రాష్ట్రం కావచ్చు, ప్రజ బాగా ఉన్నట్టుంది కదా. సహజంగా ఒక రాక్షస పాలన పోయి ఒక మంచి వ్యక్తి పాలన వచ్చినప్పుడు ప్రెజర్ ఉండటం చాలా సహజం. చాలా అది ఆ ప్రెజర్ అంతా తీసుకోవటం కూడా చాలా కష్టం. ఇటువంటి ప్రెజర్ ఉండటం మూలానే కొంత ఇబ్బందులు, కొంత బయట అనేక రకాలైన స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. ఎప్పుడు కూడా ఒక రాక్షస పాలన పోయినాక రాక్షస పాలన యొక్క అవశేషాలు కొన్ని ప్రభుత్వంలో కానీ, రాష్ట్రంలో కానీ, అధికారుల్లో కానీ, వ్యవస్థలో కానీ ఉంటాయి. ఆ అవశేషాలన్నీ తొలగించడం అంత తేలికైన విషయం కాదు. ఆ పరిస్థితుల యొక్క లోతును తెలుసుకోవాలి. ఆ పరిస్థితుల యొక్క లోతును తెలుసుకొని వాటిని తొలగించడానికి, అవన్నీ తప్పించడానికి కొంత సమయం పట్టిద్ది. ఆ సమయం వెసులుబాటు ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి ఇస్తున్నారు. కానీ నేను వ్యక్తిగతంగా అనుకునేది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఆ సమయాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వకుండా ప్రెజర్కి గురి చేయటం కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికి కూడా. ఎందుకంటే వారు అలా అనుకోవటంలో తప్పులేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి బాధలు, కష్టాలు అలాంటివి. కానీ ఇప్పుడున్న పరిస్థితులను కూడా మనం అవగాహన చేసుకోవాలి. మొదట్లో కొంచెం అర్థం కాలేదు, కానీ మా కార్యకర్తలకి అందరికీ అర్థం కాలేదు. కానీ ఆ తర్వాత కాలంగా అనుగుణంగా పూర్తిగా అర్థమైంది. అర్థమైన కానించి ఈ స్పెక్యులేషన్స్ ఇవన్నీ కూడా ఆ స్థాయిలో రావట్లేదు. కొంత పూర్తిగా తగ్గినాయి. ఏదో కొంచెం చిన్న 1-6 ఉంటాయి. అవన్నీ సహజం. మరి ముఖ్యంగా మా పార్టీలో ఏంటంటే ఓటింగ్ వేసేవాళ్ళు కంటే కూడా మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మరి ముఖ్యంగా ఏంటంటే అట్లా చేస్తే బాగుండు, ఇట్లా చేస్తే బాగుండు అంటుంటారు. టీవీల్లో, పేపర్లలో చదువుతుంటారు. వచ్చి పని చేసే వాళ్ళు తక్కువ ఉంటారు. అందుకని ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. పనిచేసే వాళ్ళలో కూడా కొంతమంది మాట్లాడచ్చు, తప్పేం లేదు. వాళ్ళ కష్టం, వాళ్ళ బాధ అలాంటిది. అది నేను తప్పని అన్న, కానీ ఆ వెసులుబాటుని నాయకుడికి ఎప్పుడు ఆ స్వేచ్ఛని ఇచ్చినప్పుడు మాత్రమే ఏ నాయకుడైనా కూడా పూర్తి స్థాయిలో పనిచేయగలుగుతారు. ప్రతి అభివృద్ధి కార్యక్రమంలోనూ, ప్రతి అంశంలోనూ, ప్రతి రంగంలోనూ ప్రైవేటైజేషన్ తీసుకురావడం, ప్రైవేటీకరణ చేయడం, దాని ద్వారా కొంతవరకు కమిషన్ రూపంలో తీసుకురావడం, ఏదైతే లక్ష్యాన్ని పక్కదారి పట్టించే విధంగా బాబు గారు వ్యవహరిస్తున్నారనేది ప్రతిపక్షాలు వాదన. మన భారతదేశంలో కానీ, మన రాష్ట్రంలో కానీ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లేకుండా ప్రాజెక్టులు ముందుకు వెళ్ళే పరిస్థితి కొన్ని రంగాల్లో లేదు. ఇది జగమెరిగిన సత్యం. అది జగన్మోహన్ రెడ్డి గారున్నా, లేకపోతే చంద్రబాబు గారున్నా. ఓవరాల్గా సీట్ల విషయంలో కావచ్చు, ఒక్క మెడికల్ కాలేజీల విషయం కావచ్చు, ఇక రాజధాని నిర్మాణంలో కూడా ప్రైవేటైజేషన్ అనేది కూడా ప్రభుత్వ సంస్థలు అన్ని రకాల నిర్మాణాలు చేపట్టవు. కొన్ని లిమిటెడ్ నిర్మాణాలు మాత్రమే ప్రభుత్వ రంగ సంస్థలు చేస్తాయి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఏవైనా కూడా కాంట్రాక్టర్స్కి ఇవ్వాల్సిందే. కానీ ఆ ఇచ్చే కాంట్రాక్టర్స్ కూడా కానీ అంటే ఇక్కడ ఏదైతే నిర్మాణాలకు ఎస్టిమేషన్స్ అనేది గతానికి ఇప్పుడు సంబంధించి సిమెంట్ బస్తాలు కావచ్చు, మిగతా అంశాలని పెట్రోల్ అంత పెద్ద ఎత్తున పెరగలేదు. కానీ ఎస్టిమేషన్ మాత్రం 40 to 50% పెరిగిందని చెప్తా ఉన్నారు. అంటే ఎస్టిమేషన్స్ అనేది గతంలో 2016 సంవత్సరంలో వేసినటువంటి ఎస్టిమేషన్ ప్రకారం ఆ రోజు ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ టెండర్స్ పిలవటం జరిగింది.
దానిలో కాంప్లికేషన్స్ ఈయన 5 సంవత్సరాల పాటు ఏ విధమైన కార్యక్రమాలు చేయకపోవటం వల్ల ఆయన ఎక్కువ కాలం బెంగళూరులో ఉంటున్నారు. మొన్న సిబిఐ కోర్టుకి అటెండ్ అయినప్పుడు కూడా షెడ్యూల్ ఇచ్చారని చెప్పడం, ఆయన వ్యవహార శైలి చూస్తూ ఉన్న అసెంబ్లీకి రాకపోవడం, ఈ అంశం మీద కావచ్చు, ఇవన్నీ ఎట్లా ఉన్నాయి అంటే ఆయన అసలు రాజ్యాంగం కావచ్చు లేదా ప్రజాస్వామ్యం పట్ల ఎట్లాంటి విలువలతో ఉంటారంటారు? జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు టైం ఇచ్చారు, షెడ్యూల్ రిలీజ్ చేశారు అని చెప్పారు ముందు రోజు డిబేట్లో. అలా చేయటమా, కరెక్ట్గా ఇన్నింటి కాంచి ఇన్నింటి దాకే ఉంటాను అని అట్లా ఆయన ఉద్దేశం అది కాదండి. ఆయన ఉద్దేశం ఏంటంటే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.